వేగాక పక్కన పెట్టుకొని ఇంకో కళాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేగాక కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి చిటపట్లాడాలి. చిటపట్లాడాక ఉల్లిపాయ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ ఇలా బాగా వేగాక అల్లం పేస్ట్ వేసి కలుపుకొని కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. అందులో 2 పెద్ద టమాటాలు మిక్సీ పట్టేసి వేసి ఇలా టమాటా ప్యూరీని వేపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేపాలి. టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకొని అందులో గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా వేగని. అన్నీ వేగాక కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా ఉడకనిద్దాం కాసేపు. ఇలా ఆయిల్ పైకి వచ్చి ఉన్నప్పుడు ఇలా గుడ్లు వేసేయాలి. గుడ్లు అందులో వేసేసి ఉడకనిద్దాం. గుడ్లన్నీ వేసి కాసేపు ఉడకనిద్దాం మూత పెట్టి. చూడడానికి ఎంత బాగుందో చూసారా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా మనవాడి చూసి ఎంత బాగుందో అంటున్నాడు.